ఇవాళ అందరూ బీటెక్ చదివారండి, అందరూ సైబర్ మోసాలు పాల్పడుతున్నారండి. బీటెక్ వాళ్ళే పడుతున్నారు. బీటెక్ వాళ్ళు ఎలా పడతారండి? మీకు కంప్యూటర్ టెక్నాలజీ అంతా తెలుసు కదా, మీకు ఫోన్ వాడకం అంతా తెలుసు కదా. ఎవడో ఫేస్బుక్లో పరిచయం అవ్వడం ఏంటి, ఐ లవ్ యూ అనడం ఏంటి, పడిపోవడం ఏంటి? అమ్మ నీ బీటెక్ దేనికి? ఇంకా ఆ మాత్రం గ్రహించలేవా? అదే పల్లెటూరు ఆవిడ దగ్గర ఏమీ చదువులేని వాడి దగ్గరికి వెళ్ళి వీడిని వాగమని గోమ కొడతాను సచ్చినోడు ఉంటుంది అంటే ఇక్కడ దెబ్బకి పారిపోతాడు మళ్ళీ. ఆ మాత్రం తెలివితేటలు కూడా ఈ బీటెక్ అమ్మాయికి ఉండవండి. తండ్రి ఈ అమ్మాయిని నమ్మి ఎక్కడో హాస్టల్లో పెడతాడు, పట్నం పంపించి జంగారెడ్డి కూడా సరిపోదు, ఏలూరు సరిపోదు, విజయవాడ పంపిస్తాడు, లేకపోతే హైదరాబాద్ పంపిస్తాడు. అక్కడ ఏదో అమ్మాయి దూసేస్తూ ఏం తీసేది, కరివేపాకు కూడా దూసేది. ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడేవో కంప్యూటర్ నొక్కుతూ కూర్చుంది, ఇక్కడ ఎవడో కనపడ్డాడు, అయిపోయింది కథ. ఇక్కడి నుంచి పంపించిన డబ్బంతా వాడికి వెళ్ళిపోయింది. ఎందుకు నీ తెలివితేటలు? నీ చదివింది ఎందుకు ఇంకా? ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు నయం కదా, మాట తీరును బట్టి మనిషిని బట్టి గమనించేస్తే ఆక్షేపించడం కోసం కాదు. ఇక్కడ ఒక అంచనా ఏమీ లేకపోతే అందరం మోసపోతామండి. ఆ మోసపోకుండా ఉండే తెలివి సంపాదించడమే విద్య.